హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు పర్సంటేజెస్లో పర్సంటేజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం యొక్క ట్రిక్స్, షార్ట్ కట్స్ యూజ్ చేసి ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయనది దీంట్లో చూడండి. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అంటే 20% ఆఫ్ 40 ఎంత ఇట్లా ఇచ్చినప్పుడు నార్మల్ ప్రొసీజర్ ఏంది, మామూలుగా ఈ 20% అన్నప్పుడు 20/100 వేసేసుకొని ఇంటూ 40 వేసి దాన్ని సాల్వ్ చేస్తాం. 1 0 0 పోతే 2 4 8 ఈ విధంగా సాల్వ్ చేస్తాం నార్మల్ పొజిషన్. ఇది జస్ట్ ఇక్కడ సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 35% ఆఫ్ 285 ఉందనుకోండి. ఇది ఒక ప్రాసెస్. 35/100 వేసేసి దీన్ని ఇంటూ 2.5 వేసేసి దీన్ని కొట్టివేసి ఇదంతా లాంగ్ ప్రాసెస్. మనకి ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు కాబట్టి మనం షార్ట్ కట్స్, ట్రిక్స్ యూజ్ చేయాలి. ట్రిక్స్ అంటే ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుని 20% ఆఫ్ 40 ఈ యొక్క విలువ ఉంది కదా, దీన్ని మనం 100% అనుకోవాలి. అంటే 100%కి ఈ యొక్క విలువ 40కి సమానం. అప్పుడు 20% విలువ ఎంత, దీన్ని 100% ఇక్కడ ఇచ్చిన కనుక వాల్యూ ఉంది కదా, దాన్ని 100% సమానం చేస్తుంది. 100%కి 40. సో మనకి 50% ఎంత అవుతుందండి, దీంట్లో సగం అవుతుంది, 20 అవుతుంది. అదేవిధంగా 25% అంటే 10 అవుతుంది. అదేవిధంగా 10% అంటే ఎంత అవుతుంది, ఈ యొక్క 100%కి 40 అయితే 10%కి ఎంత అవుతుంది, ఈ యొక్క ఒక 0 తగ్గింది కాబట్టి ఇక్కడ ఇటు సైడ్ మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్ ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూకి రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి. 1 పాయింట్ అంటే 4.0 అవుతుంది. 4.0 అంటే 4. సో 1%కి ఎంత అవుతుంది, 10%కి ఒక 10 అంటే ఒక 0 తీసేసినప్పుడు ఒక పాయింట్ పెట్టుకున్నాం. 2 సున్నాలు పోయినాయి కాబట్టి ఇక్కడ 2 సున్నాలు అంటే దీని తర్వాత అంటే 0.4 అవుతుంది. సో 20% అంటే ఎంత, 20% మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10% ప్లస్ 10%. సో 10% అంటే ఎంత, 4 ప్లస్ 4 8. అంటే ఇది ట్రిక్ అన్నట్టు. ట్రిక్ అంటే ఆ యొక్క ఇచ్చిన విలువని, వాల్యూని దాన్ని మనం ఇట్లా 100%కి ఎంత, 50%కి ఎంత, 25%కి ఎంత, 10%కి ఎంత, 1% ఎంతగా విభజించుకొని దాని ఇచ్చిన ఇదంతా ఎవ్రీ క్వశ్చన్కి ఇదంతా చేసుకోవాలని డౌట్ రావచ్చు. అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన 20%లో ఇప్పుడు 100%కి ప్లస్ 10%కి ఒకదానికి సరిపోతుంది. మనకి 100% అంటే 40 తెలుసు, 10% అంటే ఎంత, 4 వచ్చింది. సో 20% అంటే 4 ప్లస్ 4 20 అంటే 10% అంటే దాని 20% ఏది రాసుకో, 10% 2 × 10% అంటే 2 4 8 ఈ విధంగా చేసుకోవచ్చు. సో కొన్ని అంటే వీటి మీద ఏ విధంగా చేయాలని కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ చూడండి, 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ చూడండి, 22% ఆఫ్ 30. ఈ దీని క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఇక మనం ఏమనుకుని ఇచ్చిన వాల్యూని మనం 100% అనుకోవాలా. 100% 30 అయినప్పుడు సో 50%కి 15 అవుతుంది, 25%కి ఎంతో 7.5 అవుతుంది, 10%కి 3 అవుతుంది, 1%కి 0.3 అవుతుంది. సో మనకు అనుకోవాల్సిన 22% అన్నప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10% ప్లస్ 10% ప్లస్ 2%. సో 10% అంటే ఎంత, 3 ప్లస్ 3 అంటే 6 ప్లస్ 2% అంటే 0.3 6.3. అంటే మీకు డౌట్ వచ్చి మనకి ఎవ్రీ టైం మీరు రాసుకోవాలంటే 50, 20%, 10% ఇవన్నీ అవసరం లేదు. మనకి 22% ఇచ్చింది కదా, 22% ఏ విధంగా రాసుకోవచ్చు మనం. 22% అనుకోవాలంటే మనకి ఏం తెలియాలా, 10% తెలియాలి. ఎందుకంటే 10% ప్లస్ 2% అంటే 10% ప్లస్ 1% తెలియాలి. అంటే ఈ 2 రాసుకుని సరిపోతుంది. ఈ యొక్క 10% ఒకటి, 1% ఒకటి తెలుసు. అంటే ఇవి నోట్స్ సరిపోతుంది, ఇవి రాసుకోవాల్సిన లేదు. అంటే మనకి ఇచ్చిన పర్సెంట్ని బట్టి ఇప్పుడు 100% 30 అని తెలుసు, మనకి 10% 3 అని తెలుసు. సో 1%కి 0.3 అని తెలుసు. సో 22 అన్నప్పుడు మనం ఈజీగా చెప్పవచ్చు. అంటే ఈ క్వశ్చన్ చూసి, అంటే వితౌట్ ఈ యొక్క క్యాల్కులేషన్ మనం చెప్పవచ్చు. 10% ఒకటి మనకి డైరెక్ట్ తెలుసు, 3 అని తెలుసు. 1% అంటే 0.3 అని తెలుసు. 22% అన్నప్పుడు 20% అంటే 2 3 6, 6 ప్లస్ 2 అంటే 2 3 6, 2% అంటే 2 3 6 అంటే 6.6. ఇది
3 కాదు, ఇది 2 3 6 కదా, 2% 2 3 6, సో 6.6. ఈ విధంగా అంటే మనం క్వశ్చన్ చూస్ చేసి దాని ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 21% ఆఫ్ 230. మనం ఇక్కడ చూడండి, జస్ట్ అంటే చేయకుండా చెప్తున్నాను చూడండి. 21% ఆఫ్ 230 అన్నప్పుడు 100% 230 అవుద్ది. ఓకే, 10% ఎంత అవుద్ది అప్పుడు 23 అవుద్ది. సో 20% అంటే 23 × 2 46. ఆ 20% వెళ్ళిపోయింది, 46 వచ్చేసింది. సో 1%కి ఎంత, 1 అంటే 10% 230 అయితే 1% 100% 230, 10% 23, 1% 2.3, 2.3 ప్లస్ 46, 48.3. అంటే క్యాలిక్యులేషన్ ఏం చేయలేదు ఇక్కడ, జస్ట్ మై క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సేమ్ అది రాసినప్పుడు 100% మనకి తెలుసు 230 అని. సో మనకి కావాల్సింది ఇక్కడ 10% ఎంత అవుతుంది, అప్పుడు 23 అవుతుంది. 1% 2.3 అవుతుంది. సో మనకి కావాల్సినంత 21%. 21% అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10% ప్లస్ 10% ప్లస్ 1%. 10 ప్లస్ 10 ప్లస్ అంటే 23 46 ప్లస్ 1% అంటే 2.3, సో 48.3. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా రాసుకోవచ్చు. కాకపోతే మనకి ఇచ్చిన పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ని బట్టి మనం 100%, 10% రాసుకోవాలా, 50% రాసుకోవాలి. సపోజ్ 61 అట్లా ఇచ్చింది అనుకోండి, 50% రాసుకోండి, 1% రాసుకోండి. అట్లా మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా రాసుకోవాల్సిన పని లేదు. మన ఇక పర్సంటేజ్ కనుక్కోవాల్సిన పర్సంటేజ్ని బట్టి చేయాలి. సో నెక్స్ట్ ఫ్యూ క్వశ్చన్స్ చూడండి. సో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. సో ఈ యొక్క పర్సంటేజ్ ట్రిక్స్ ఈ విధంగా అన్ని టాపిక్స్కి ఒక ట్రిక్స్ అనేవి ఉంటుంది. మేము అంటే డివైన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్ అనేది కోర్సెస్ ఆఫర్ చేస్తుంటే రీజనింగ్ ప్లస్ ఆర్థమెటిక్, వీటన్నీ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, ప్లస్ ప్రొసీజర్ లెసన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లెసన్స్. ఇది ఒక కోర్సు మీకు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అంటే జాయిన్ కావాలనుకున్న వాళ్ళు, ఫుల్ కోర్స్ జాయిన్ కావాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలంటే జీపే కానీ ఫోన్పే మా నెంబర్ 9951605513కి అమౌంట్ పే చేసి ఈ యొక్క మీ యొక్క వాట్సాప్కి ఆ యొక్క కన్ఫర్మేషన్ అంటే ఫీజు రిసిప్ట్ ప్లస్ మీ జీమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అదేవిధంగా ఫోన్ నెంబర్, మీ నేమ్ డీటెయిల్స్ మాకు పంపించినట్టయితే మీకు యాక్సెస్ ఇస్తాం. సో బై టాపిక్లకు వచ్చేద్దాం. 43% ఆఫ్ 25. సో మనకి 100% ఎంత అవుతుంది, 25. ఇచ్చిన వాల్యూ ఎప్పుడు సరే 100% అనుకోవాలి మనం. సో మనకి కావాల్సిన ఇక్కడ 43%. 43% అంటే ఆలోచించండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 అండ్ 4 10లు ప్లస్ 3%, లేదా 50 మైనస్ 7% ఎంత 43. ఈ విధంగా రాసుకోవచ్చు. సో ముందుగా మనం 43%ని ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం. 10% ప్లస్ 10%, 10% ప్లస్ 10% ప్లస్ 3%. ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు, 50% మైనస్ 7%. సో ఇక్కడ దీని ప్రకారం మనం పర్సంటేజ్ ఏది తీసుకోవాలో 10 తెలియాలి మనకి. ఇక్కడ 10 తెలియాలి, 10 50 తెలియాలి. అంటే మీరు దీన్ని తీసుకుంటారా ఏది తీసుకోవాలనేది ఇప్పుడు చేసిన తర్వాత అంటే మీరు చేసిన తర్వాత ఐడియా చేసుకోండి. సో ఇప్పుడు చూడండి 43% ఆఫ్ 100. సో 100% 25 తెలుసు మనకి. 50%కి ఎంత అవుతుంది అప్పుడు 12.5. సో 10%కి ఎంత అవుతుంది, 100% 25 అన్నప్పుడు 10%కి ఏమనుకున్నాం మనం, రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఒక 0 పోయింది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకోండి, 2.5. అదేవిధంగా 1%కి ఎంత అవుతుంది 0.25. సో ఇప్పుడు చూడండి 43%, మనకి 10% తెలుసు. 10 4 10లు ఉన్నాయి. 4 10లు అంటే 10% అంటే 2.5. 2.5 4 సార్లు ఎడిషన్ చేయండి. అంటే 2.5 2.5 అంటే 4 రోజులు 8 4 20 10. దీని విలువ మొత్తం కూడా వీటి విలువ 10 ప్లస్ 3% అంటే 1% తెలుసు మనకి 2.25 అని. 3 అంటే 3 25 75. సో పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 0.275 వచ్చింది, 0.75. సో మొత్తం ఆన్సర్ ఎంత 10.75. ఇది ఇట్లా 10 ప్లస్ 10 ప్లస్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది చూడండి 43% అంటే 50% అంటే ఎంత, 50% అంటే మనకి 12.5 అని తెలుసు. సో 7% అంటే ఎంత రాసుకో, 7 ×
1%, 7 1 టైమ్స్ కదా, అంటే 25 × 7 7 35 7 14 17. సో 1.75, 12.5 నుంచి 1.75 తీసేస్తే 10.75. సో ఇది చేసిన ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా లాంగ్ అనిపించింది నాకు, అంటే నేను చేసేటప్పుడు. ఎట్లా ఇది వేసుకున్నప్పుడు చాలా ఈజీగా వచ్చింది 12.75. ఇక్కడ కొద్దిగా ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను. సో ఇది లాంగ్ అనిపించింది నాకు లాంగ్ అనిపించింది. సో మీకు ఇది ఈజీగా ఉంటే ఇది చేయండి, ఇది ఈజీగా ఉంటే ఇది చేయండి, మీ ఇష్టం. మీకు ఎట్లా థాట్ అనిపిస్తే, అంటే మీకు నీ చెప్పిన వేలో మీకు ఏది అనిపిస్తే అది చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. 29% ఆఫ్ 300. మనకు తెలుసు 100% అంటే 300 అని. దీన్ని బట్టి మనం ఇప్పుడు 29% మనకి ఏం తెలియాలా? 10% తెలియాలా ప్లస్ 1% తెలియాలి. ఎందుకు తెలియాలా? 10% అంటే ఇప్పుడు 29 ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ ఇచ్చిన పర్సెంటేజ్ ఏ విధంగా రాసుకోవచ్చు మీరు తెలుసుకుంటే, మనం ఏదేది కావాలో అవసరం తెలుసుకుంటుంది. 10% ప్లస్ 9%, లేదా 29% ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, 30% మైనస్ 1%. దీని ప్రకారం మనకు తెలియాల్సింది ఏంది? 10% ఒకటి తెలిసే 1% తెలియాలి. సో అవి తీసుకుంటే సరిపోతుంది. మొత్తం అంటే 50% ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి కావాల్సింది దాన్ని బట్టి రాసుకుందాం. 100% 300. సో మనకి కావాల్సిన 10%, ఇక్కడ 1% కాబట్టి 10% ఎంత అవుతుంది? మనం ఏం చెప్పుకున్నాం, ఒక 10% అన్నప్పుడు ఒకటి రైట్ సైడ్ నుంచి ఉన్న వాల్యూకి పాయింట్ పెట్టుకుందాం. అంటే పాయింట్ పెట్టినప్పుడు 30 అవుతుంది. 1% ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో దీని ప్రకారం ఇప్పుడు చేయండి. 29% అంటే 29, 10 ప్లస్ 10, 10% ఎంత? 30 60. దీని విలువ ఎంత? 60 ప్లస్ 9% అంటే 1% 3, 9% అంటే ఎంత అవుతుంది? 9 3 27. సో 87. సో ఇది చూడండి, 30% అంటే మనకి తెలిసి 10% 30 అనేది 30% అంటే 3 30 90 మైనస్ 1% అంటే 3, 90లో 3 తీసేస్తే 87. సో ఇక్కడ మీకు ఇది ఈజీ అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇదా సెకండ్, ఇది ఈజీ అనిపించింది, కొద్దిగా ఇది లాంగ్ అనిపించింది. అంటే మనం చేసే ప్రొసీజర్లోనే ఏది ఈజీ, అంటే ఏది సింపుల్, ఏది కొద్దిగా లాంగ్ అనేది తెలుస్తుంది. అది తెలిసి దాని ప్రకారం మీరు ఎంచుకుంటే సరిపోతుంది. ఎంచుకునేది ఎట్లా ఎంచుకోవాలంటే ప్రాక్టీస్. సో ఇది 29% అంటే ఇది ఈజీ అనిపించింది. సో ఇక్కడ ఇది కొద్దిగా అంటే ఇది కొద్దిగా లాంగ్ అనిపించింది, షార్ట్ అనిపించింది. సో ఇవన్నీ ప్రాక్టికల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పటివరకు అంటే నార్మల్గా ఇచ్చిన వాల్యూని మనం ఒక 100% అనుకుని 50% చేసి దాన్ని 10% అనుకో, అంటే మనకు అనుగుణంగా ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాము. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ డెసిమల్లో ఇచ్చినప్పుడు పర్సంటేజ్ డెసిమల్లో ఉన్నప్పుడు 33.33 కానీ 12.56 సపోజ్ ఏదైనా సరే డెసిమల్లో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి అంటే షార్ట్ కట్స్ ఇది చూడండి. ఇట్లా ఇచ్చినప్పుడు మనం 33.33% అనేది మనకి భిన్న రూపంలో దేనికి సమానం అవుతుంది అనేది ఏ విధంగా షార్ట్ వే అంటే మీకు గుర్తుంచుకోవాలా, బేసిక్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలి, మైండ్లో సెట్ చేసుకోవాలంటే ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ కాకుండా 33.33% అన్నప్పుడు అది భిన్న రూపంలో ఎంత సమానము అనేది చెప్తాను. చూడండి ఏ విధంగా ఉంటుందో. సో నార్మల్గా భిన్న రూపం 1 బై ఉన్న సపోజ్ ఇవి రాసుకుని ఇప్పుడు నోట్ చేసుకోండి. జస్ట్ 1/1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10. ఇవి జస్ట్ మీరు గుర్తుంచు, జస్ట్ 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10 ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి కదా. సో ఇట్లా వేసుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ పర్సంటేజ్ అంటే 100% అన్నప్పుడు 1/1 ఇంటూ 100%. సపోజ్ 50% అంటే 1/2 అంటే సగం పర్సెంట్ అంటే 1/2 ఇంటూ 100% అంటే 2 1 2 50 ఇది 50%.
1/3 అన్నప్పుడు 1/3 ఇంటూ 100. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆ యొక్క నెంబర్ తీసుకుని 1/2 1/3 అక్కడ భిన్నాలు వేసుకున్నాం కదా, 1 నుంచి 1/2 నుంచి 1/10 వరకు, దానికి మల్టిప్లై ఇంటూ 100 వేస్తున్నాం. 100 ఏంది పర్సెంటేజ్, సో 100 వేస్తాం, మల్టిప్లై చేస్తున్నాం. 3 1 3 3 3 9 3 3 9 30 33.3 వస్తుంది, అంటే 33.33%. సో 1/4 అన్నప్పుడు 1/4 ఇంటూ 100, 4 1 4 4 25, సో 25%. 5 1/5 ఇంటూ 100, 5 1 5 5 20, సో 20%. సో 1/6 ఇంటూ 100, 6 1 6 1 6 1 4 6 36, 16.66. మీరు చేయండి ఇది, అంటే పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ చేస్తే దాంతో 2 నెంబర్లు తాపేయచ్చు. 1/7 అన్నప్పుడు 1/7 ఇంటూ 100, 7 1 7 3 7 1 7 3 ఉంటుంది కదా, 30 7 4 28, 14.28%. 1/8 100 అన్నప్పుడు 12.5, 8 1 2 12.5. 1/9 అన్నప్పుడు 100, 11.11%. సో 1/10 అన్నప్పుడు 11 10 10 10, సో 10%. ఇక్కడ ఏం లేదు, మీరు అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన ఏం లేదు, అంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏం లేదు, 1/2 1 నుంచి 1/2 1/3 1/4 రాసుకొని 1/10 వరకు వేసుకున్నాం. దాన్ని ఏం చేసినాం, ఇంటూ 100 వేసినాం, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి, పర్సంటేజ్ మనం కనుక్కునేది కాబట్టి ఆ యొక్క భిన్న రూపాన్ని మనం పర్సంటేజ్లో తెస్తున్నాం. సో పర్సంటేజ్ తెచ్చినప్పుడు ఏమవుతుంది, 1 100 అవుతుంది, 1/2 50%, 1/3 33%, 1/4 25%, 1/5 20%, 1/6 16.66, 14.28, 12.5, 1/8 1/11. ఇప్పుడు అసలు మెయిన్ మ్యాటర్కి వద్దాం. అంటే అర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 33.33% అన్నప్పుడు మనం ఇక్కడ ఏం అప్లై చేయాలా, 1/3 అప్లై చేయాలా. ఎందుకంటే ఆ పర్సంటేజ్ని భిన్న రూపం, ఆ వచ్చిన పర్సంటేజ్ని డెసిమల్లో ఉంది కాబట్టి దాన్ని భిన్న రూపంలో ఏముంటుంది, 1/3 1/3 వేసేసి ఇచ్చిన వాల్యూని మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. 33.33% అంటే ఇప్పుడు ఎంత, 1/3 ఇంటూ 180, 3 1 360, సో సింపుల్ 60. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే ఇక 33% కానీ, అంటే 33.33 కానీ, లేకపోతే 16.66 కానీ, లేదా 14.28 11.11 కానీ ఆ పర్సంటేజ్లో ఉన్నప్పుడు దాని భిన్న రూపం అని ఏ విధంగా తెలియాలి, అంటే ఇవన్నీ ఎవ్రీ టైం ఇవి వేసుకోవాలన్నా అని డౌట్ రావచ్చు. అవసరం లేదు, ఎవ్రీ టైం అసలు ఏం అవసరం లేదు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అంటే ఈ యొక్క డెసిమల్లో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా దాని యొక్క భిన్న రూపం కరెక్ట్గా ఏదనేది మనం గెస్ చేసి ఏ విధంగా చెప్పాలని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16.66% ఇచ్చారు మనకి ఈ యొక్క ఎగ్జామ్లో. దీని యొక్క భిన్న రూపం మనకి తెలియదు, ఏ విధంగా చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ ఇచ్చిన భిన్న రూపం ఉంది కదా, ఆ యొక్క భిన్న రూపంలోని ఆ డెసిమల్ తర్వాత ఉన్నాయి దాన్ని పక్కన పెట్టండి. జస్ట్ దీని రిమైనింగ్ వాల్యూ 16 తీసుకోండి. ఈ యొక్క 16ని దేంతో మల్టిప్లై చేసినప్పుడు ఈ యొక్క 100 దగ్గర వాల్యూ వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఆ యొక్క డెసిమల్ తర్వాత ఉన్న దాన్ని వదిలిపెట్టేసి ఆ యొక్క రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మల్టిప్లై చేసినప్పుడు 100కి దగ్గరలో ఏది వస్తుంది వాల్యూ, అదే ఈ యొక్క భిన్న రూపం. ఎన్నిసార్లు పోతుంది, 16 ఎన్నిసార్లు 100 రావడానికి 16 5 80 16 16 36 6 96 కదా, అంటే 100 దగ్గర వచ్చేసింది కదా. సో 6 ఎన్ని టైమ్స్ పోయింది, 6. సో దాని భిన్న రూపం ఎంత, 6. అది ఏ నెంబర్తో పోయిందో అదే 1/6. 16 96, సో 1/6 ఇంటూ ఇది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ 12.5 ఉంది. 12.5 అంటే 0.5 పక్కన పెట్టండి. 12ని 100 మధ్య 12 96, సో 8 దాని యొక్క భిన్న రూపం, అంటే 1/8 అనేది దాని యొక్క భిన్న రూపం. ఇవి గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వీటి మీద క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం.
సో మనకి ఇది చూడండి 14.28% ఆఫ్ 287, 11% ఆఫ్ 11.1, 18, 12.5% ఆఫ్ 24, 8. ఇట్లా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 5 క్వశ్చన్స్ కూడా జస్ట్ మన క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా జస్ట్ క్వశ్చన్స్ చూసి కూడా ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూడండి. 14.28% ఆఫ్ 287 మనకు తెలుసు 14. నేనేం చెప్పినా డెసిమల్ తర్వాత ఉన్నదాన్ని జస్ట్ వదిలిపెట్టేయండి, తర్వాత 14 తీసుకోండి. 14ని మనం ఏ ఇంకతో ఎంచినప్పుడు 100 దగ్గరలో వస్తుంది. 14 ఏళ్ళు 98, సో 7 టైమ్స్. సో దాని భిన్న రూపం ఎంత? 1/7. ఏదైతే మల్టిప్లై చేయబడుతుందో అదే భిన్న రూపం, అంటే 1/7. దాన్ని 1/7 వేసుకోవాలి. 1/7. సో 1/7 మనకు తెలుసు. 1/7 × 287 అన్నప్పుడు కింద దాన్ని పైదంతా కొట్టేయాలి, అంటే 4 28, 7 1 7. సో దీని యొక్క ఆన్సర్ 41. అది 11.11% ఆఫ్ 18. సో మనం దీన్ని వదిలిపెట్టేద్దాం. 11ని యొక్క 100, 11 9 99. సో దాని భిన్న రూపం ఎంత? 1/9. సో 1/9 × 8. 1/9 × 8 అంటే 9 1 9 2 18. సో దీని ఆన్సర్ 2. అదేవిధంగా 12.5%. సో దీన్ని వదిలేస్తున్నాం. సో మిగిలింది ఎంత? 12. 12కి మల్టిప్లై చేసినప్పుడు 100 ఎక్కడ వస్తుంది? 12 96. సో దాని భిన్న రూపం ఎంత? 1/8. సో 1/8 × 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 1 8 8 3 24. సో దీని ఆన్సర్ వచ్చేసి 3. అది 8.33% ఆఫ్ 84. 8.33% ఆఫ్లో దీన్ని వదిలేస్తున్నాం. సో 8 ఎంత అయిపోతుంది? 100. ఇది 12. ఇది 12 96. సో 8 అంటే 1/8 దాని భిన్న రూపం. 1/8 × 84. 12 12 సారీ 8 12 టైమ్స్ కదా. 8 12 96. సో 1/12. 1/12 × 84. 1/12 అంటే 12 1 12 7 84. సో దీని ఆన్సర్ వచ్చేసి 7 అవుతుంది. సో 9.99%. 9.99%లో 9.99 వదిలిపెట్టండి. 9ని మల్టిప్లై చేయండి, అంటే 9 11 99. సో దాని యొక్క భిన్న రూపం ఎంత? 11 వచ్చింది కాబట్టి 1/11. 1/11 × ఈ యొక్క 132, అంటే 132/11 అన్నప్పుడు 11 1 11, ఇంకెంత 2 మిగిలితే 11 2 22. సో 12. ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వితౌట్ క్యాలిక్యులేషన్స్ మనం దాన్ని భిన్న రూపంలో చేంజ్ చేసుకొని, భిన్న రూపంలో ఎట్లా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్పాను. అంటే వీడి నెంబర్లను మాత్రమే తీసుకొని దాన్ని మల్టిప్లై చేసినప్పుడు 100 దగ్గర రావాలా, అదే నెంబర్ దాని భిన్న రూపం అవుతుంది, ఆ నెంబరే భిన్న రూపం అవుతుంది. సో ఇవి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చిండు. 12% ఆఫ్ 3% ఆఫ్ 36. 36కు దగ్గర వాల్యూ మనకి ఆప్షన్లు ఇస్తారు. ఏ ఇచ్చేసి 5 ఇస్తాడు, లేదా బి 7 ఇస్తాడు, సి 3, డి 7. ఇది క్వశ్చన్ సపోజ్ ఎగ్జామ్లో వచ్చింది. 12.3% ఆఫ్ 36 దగ్గర విలువ ఎంత? అప్పుడు ఏం చేస్తారు మనకు 12.3% అన్నప్పుడు ఈ యొక్క మనం ఏం చెప్పినాం, ఆ 0.3 తర్వాత ఉంటాను వదిలిపెట్టండి. 12 ఎన్ని? 12 96. సో భిన్న రూపం ఎంత? 1/8. 1/8 అన్నప్పుడు పన్నెండు 96. సో ఇది కాదు. సో సారీ, ఇది రాంగ్ వేసిన. 12.3% ఆఫ్ 48 అన్నప్పుడు 12% 12 అంటే తెలుసు, 12 96. సో దాని భిన్న రూపం 8. సో 1/8. 1/8 ఇంటూ ఈ ఆన్సర్లు కూడా ఇక్కడ రాంగ్ ఇచ్చిన, సారీ, ఇక్కడ 12 96. 1/8 8 48. సో 6. దాని విలువ ఎంత వస్తుంది? 12.3 అంటే 1/8 × 48. 12 96 కాబట్టి 8 48. ఇది 8 1 8 48. సో ఇట్లా కూడా మనం ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ యొక్క ఇటువంటి వాల్యూస్ సపోజ్ ఎగ్జామ్లో 8.22 ఇచ్చేసి % ఆఫ్ దగ్గర వాల్యూ అన్న ఇస్తారు. సేమ్ ఇదే ప్రొసీజర్. 11.34 లేదా 11.1 ఇస్తారు, 14.10 ఇస్తారు ఆఫ్ %. అంటే ఇక్కడ ఇచ్చినాయి కదా, ఈ వాల్యూస్లలో ఏ వాల్యూ ఇచ్చేసినా సరే ఇచ్చేసి
దాని వాల్యూస్ ఇచ్చేసారు. దాని వాల్యూస్ దగ్గర వాల్యూస్ 9.9 కానీ 9.85 కానీ 9.6 కానీ 8.1 కానీ 8.2 అన్నప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ 84 అంటే ఏదైనా వాల్యూ ఇచ్చేసి దాని దగ్గర వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు ఇది సేమ్ ఇప్పుడు ఏదైతే యూజ్ చేసినా అదే మెథడ్ యూజ్ చేయాలి. ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఈ విధంగా చేయాలి. సో ఇవి ఈ యొక్క పర్సంటేజ్ యొక్క షార్ట్ ట్రిక్స్. సో ఈ కోర్స్ జాయిన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు మేము చెప్పాం కదా, ఫస్ట్ చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఉంటుంది. జీపే కానీ ఫోన్పే కానీ ద్వారా అమౌంట్ పే చేసి మా యొక్క నెంబర్ 9951605193కి అదేవిధంగా చేసిన తర్వాత వాట్సాప్కి ఎస్ఎంఎస్ చేసి రిజిస్ట్రేషన్ అయితే మీకు ఫుల్ కోర్సు అన్ని టాపిక్స్ ఫుల్ కోర్సు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.